హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారి కోసం వచ్చిన అప్డేట్ తెలుసుకుందాము. సో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారి కోసం కూటమి ప్రభుత్వం 2,77,000 రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నది. సో ఈ అమౌంట్లో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ నుంచి 1,00,000 రూపాయలు, అలాగే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల కింద 90 రోజుల పనిదినముల కింద 27,000 రూపాయలు. సో మొత్తం 2,77,000 రూపాయలు మనకి ఆర్థిక సహాయం అందించనున్నది. సో అర్హత కలిగిన వారు మీ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని సంప్రదించి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఈ స్కీమ్కి సంబంధించి కావాల్సిన 10 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాము. సో అప్లికేషన్ ఫామ్, ఇది మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు ఇస్తారు. అలాగే భార్యాభర్తలు జంటగా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, రేషన్ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్లు, అంటే మనకి రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందివి ఆధార్ కార్డ్ జిరాక్స్లు ఇవ్వాలి. సో నలుగురుంటే నలుగురివి, ముగ్గురుంటే ముగ్గురివి. నెక్స్ట్ భార్యాభర్తల బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లు ఇవ్వాలి, ఇద్దరివి. అలాగే ఉపాధి హామీ పని పుస్తకం జిరాక్స్ కాపీ ఒకటి. అలాగే మనం హౌసింగ్ లోన్ ఎవరి పేరునైతే పెట్టాలనుకుంటున్నామో వాళ్ళది క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ 2 జిరాక్స్లు ఇవ్వాలి. నెక్స్ట్ స్థలం పేపర్స్, అంటే మనం ఎక్కడైతే ఇల్లు కట్టాలనుకుంటున్నామో ఆ స్థలం యొక్క డాక్యుమెంట్స్ అన్ని పేజెస్ జిరాక్స్ ఇవ్వాలి. డాక్యుమెంట్స్ లేని వాళ్ళు కొంతమందికి పొజిషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, పీసీ. సో ఆ పీసీ జిరాక్స్ కాపీ ఇవ్వాలి. నెక్స్ట్ పాన్ కార్డ్ జిరాక్స్. సో ఇవండి 10 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. హౌసింగ్ స్కీమ్ అప్లై చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ డాక్యుమెంట్స్ని అయితే రెడీ చేసుకోండి. సో ఒక ముఖ్య గమనిక, సో స్కీమ్ అప్లై చేసుకునే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ లింక్ అయి ఉండాలండి. ఎందుకంటే మనకు ఆధార్ బేస్డ్ పేమెంట్స్ పడతాయి కదా. అలాగే ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే మనకి ఇదివరకు మనం ఇల్లు కట్టేసుకుని ఇప్పుడు మాకు లోన్ పెడతారా అని అడుగుతారు. అలా అయితే పెట్టరండి. ఖచ్చితంగా మీరు ఇంటి నిర్మాణం పూర్తయి ఉంటే లోన్ పెట్టడం కుదరదండి. మీరు ఒకవేళ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి మాత్రమే స్కీమ్ వర్తిస్తుంది. అలాగే మీకు ఇంజనీరింగ్ అసిస్టెంట్గా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఆ రిజిస్ట్రేషన్ శాంక్షన్ మంజూరు అయ్యే వరకు కూడా ఇంటి నిర్మాణం మొదలు పెట్టకూడదు. సో మీకు శాంక్షన్ మొదలయ్యాక చెప్తారు కాబట్టి అప్పుడు స్టార్ట్ చేసుకోండి. సో అలాగే ఖచ్చితంగా మీరు ఇంటి నిర్మాణం చేస్తామంటేనే అప్లై చేసుకోండి, లేకపోతే అప్లై చేసుకోకండి. ఇదండి ఈ వీడియో. సో ఈ వీడియోలో అయితే హౌసింగ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ నుంచి వచ్చే మరిన్ని అప్డేట్ తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.